గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు. మేడం, ఇంతమంది పోలీసులు వచ్చారు, మీరు నోటీస్ తీసుకోవడానికి వచ్చారా? నాకు నోటీస్ రాలేదు, అదే వారి దృష్టికి చెప్దామని వచ్చిన. మా గారికి చెప్తే ఒకసారి వెళ్ళి పీసీసీ అధ్యక్షులను కలవమంటే వచ్చాను, అంతే. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అని. మీరు బయట ధర్నా చేయకపోతే సిబ్బంది ఉంటారు, పోలీసులు ఉంటారు, మీరు లోపలికి వచ్చారు సింగిల్ గానే ఉన్నారు. ఇంతమంది పోలీసులు 50 మంది పోలీసులు ఉన్నారు. ఏమో మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు. అంటే సునీతారావు కార్యవర్గాన్ని వస్తారేమో అని ఆశపడ్డారేమో, మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దాం అనుకున్నారేమో, తెలియదు నాకు. బికాజ్ నేను వచ్చింది నోటీస్ ఇస్తానంటే సరే ఉందేమో తీసుకొని పోదాం ఒక కాపీ. పీసీసీ అధ్యక్షులను కలవమన్నారు, మా ఇన్ఛార్జ్ ఏది చెప్పారో నేను దాని పాటుపడి ఉన్నా. నేను మాట్లాడొద్దన్నారు, మాట్లాడలేదు. ఇఫ్ దేర్ ఈజ్ సమ్ నోటీస్ టు మీ షూర్లీ, ఎందుకంటే నా దగ్గరికి రాలేదు, వస్తే స్పందిస్తా. నేను నేషనల్ ప్రెసిడెంట్ అడగడానికి ట్రై చేస్తున్నా, వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంతే. కాబట్టి నేను తీసుకోలేదు. ఏమనిపిస్తుంది ఇంతమంది పోలీసులు ఉంటే? మన కొంచెం బాధ అనిపిస్తా ఉందా మీకు? అంటే మీరు వచ్చినందుకు ఇంతమంది పోలీసు బలగాలు మీకోసం పిలిపించారు. నాకోసమా? పర్వాలేదు, మీరు వస్తున్నారు, కొంచెం ఏదైనా ఆందోళన ఉంటుందేమో అనే ఇన్ఛార్జ్ గారు చూస్తే బెటర్ ఏమో. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చూడాలి. నన్ను బందోబస్తు అంటే నేను ఏం చేయడానికి వచ్చాను? నోటీస్ ఇచ్చారు, మరి కలువు పీసీసీ ప్రెసిడెంట్ని కలువు, అది మా మర్యాద కదండి. ఇప్పుడు ఇచ్చారంటే నాకు రాలేదు, ఆన్లైన్లో వస్తుంది అంటే ఆన్లైన్లో కూడా చూసుకోండి. నేను చూసుకున్నాను, ఇప్పుడే చూపెట్టా కుమార్ గారికి. 12:30కి నేను వచ్చాను, 12:30కి చూపించాను. అప్పటి వరకు అయితే నాకు నోటీస్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నోటీస్. సో అందుకే మీడియాలో దానికి నేను స్పందించడం అది తప్పు అవుతుంది కదా. అంటే ప్రజాపాలన అంటున్నారు, ఈ రకంగా జరుగుతుంది సొంత పార్టీ వాళ్ళ పని. ప్రతిపక్షాలు విమర్శిస్తారు. నేను అనట్లేదు, ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీథింగ్. నోటీస్ ఇస్తే నేను రిప్లై ఇస్తాను. నో కామెంట్. తీసుకున్నారా? నోటీస్ తీసుకున్నారా? లేదంట, వారు కాదంట, ఆన్లైన్లో వస్తుంది, పోస్ట్లో వస్తుంది అంటున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు అట్లా దాని మీద రిప్లై ఇస్తారు? ఆల్రెడీ బయట పబ్లిష్ అవుతుంది, బయటకు వచ్చింది మీ నోటీస్, ఆల్రెడీ మీడియాకి వచ్చింది. మీడియాకి నేను ఇవ్వలేను కదా, నాకు పర్సనల్గా ఇస్తే నేను ఇస్తాను. నేను అందుకే కామెంట్ చేయదలుచుకోలేదు. ఐ టేక్ నోటీస్, ష్యూర్లీ ఐ రిప్లై. నేను హైకమాండ్కి రిప్లై ఇస్తాను. నా ఇండిసిప్లిన్ ఎందుకు జరిగింది అనేది కూడా వివరణ ఇస్తాను. మీ దాంట్లోనే చదివాను. సో ఐ విల్ రిప్లై ష్యూర్లీ. నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిని నమ్ముకున్నాను. సరే, వాట్ ఎవర్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీ విల్ డూ, దే వాంట్ మై సర్వీసెస్, ఐ విల్ డూ. వద్దనుకుంటే ఇంట్లో కూర్చుంటాను కార్యకర్తలు. కలిసారా? ఢిల్లీ కలుస్తున్నారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీ మహిళా అధ్యక్షులు? షూర్ అందరినీ కలిసి. ఎప్పుడు వెళ్తున్నారు? నోటీస్ వచ్చినాక. నోటీస్ వచ్చాక వెళ్తాను. ఎందుకంటే నోటీస్ రాకన్నా ముందు అందులో ఏం రాస్తారో నాకు కరెక్ట్ తెలియదు. మీరు చూసిన దాంట్లో అది ఫేక్ కూడా కావచ్చు కదా, ఫేక్ నోటీస్ కూడా కావచ్చు. ఒకవేళ నా దృష్టికి వస్తే ఖచ్చితంగా నేను కామెంట్. మీ నోటీస్ వెనకాల ఏమైనా కుట్ర ఉందా? మీ పైన, సునీతారావు మీద వ్యక్తిగతంగా ఎవరి పైన కుట్ర? నో కామెంట్స్ మధు గారు, నో కామెంట్స్. సునీతారావు వచ్చారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. భారీగా పోలీసు బందోబస్తు మోహరించినటువంటి సిచ్యువేషన్. పోలీసు బలగాలను పిలిచారు, మహిళా పోలీసులని, తర్వాత మగ పోలీసులు ఉన్నారు, దాదాపు 50 మంది పోలీసులు ఉన్నారు. కాకపోతే విచిత్రం ఏంటంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, సొంత పార్టీ, అధికార పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళ హయాంలోనే సునీతారావు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహించి ఈరోజు పెద్ద యాక్టివిటీ లేదు ఇక్కడ. మిగతా పార్టీ వాళ్ళు ఎవరు ఇక్కడ నిరసనకు పిలుపునివ్వలేదు, ధర్నాకు పిలుపునివ్వలేదు, ముట్టడికి పిలుపునివ్వలేదు. కేవలం మహిళా అధ్యక్షురాలు సునీతారావు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతమంది పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్. రెండు వైపులా గాంధీ భవన్కు 2 గేట్లు ఉన్నాయి, ఈ గేటు ఆ గేటు. మొత్తం చూడొచ్చు, ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఎంతమంది పోలీసులు ఉన్నారు, పోలీసు వాహనాలు ఉన్నాయి, ఎంత పెద్దగా పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి అనేటువంటిది చూస్తుంటే కనిపిస్తూ ఉంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రావడంతో, పోలీసు బలగాలు మోహరించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం, మహిళా పోలీసులు వెళ్తూ ఉన్నారు. సునీతారావు కూడా బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మహిళా పోలీసులు కూడా అందరూ బయటికి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంతమంది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వస్తున్నారు, ఏదైనా ఆందోళన ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో డిప్లాయ్ చేసినట్టుగా అయితే మనకుంది సమాచారం దీనికి సంబంధించి. సో ఆమె వెళ్ళిపోయారు. నోటీస్ వస్తే తీసుకుంటున్నా అంటున్నారు, తీసుకున్న తర్వాత రిప్లై ఇస్తానంటున్నారు సునీతారావు. విడజన జాఫర్తో మధు మల్కేడ్ గారు, గాంధీభవన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.